ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జస్ట్ ఒక్క క్లిక్ తో బోలెడు సేవలను అందించబోతుంది. ఇంతకీ ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి, దీని ద్వారా ఎలాంటి సేవలు పొందే అవకాశం ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సర్వీస్ ను అమల్లోకి తీసుకొచ్చింది. కేవలం వాట్సాప్ ద్వారా ప్రభుత్వ పౌర సేవలు, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, అవసరమైన సమాచారం అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. మన మిత్ర పేరుతో ఈ సర్వీస్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 9553300009 అనే వాట్సాప్ నెంబర్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రభుత్వ సేవలను ఎలా పొందాలంటే, ముందుగా 9553300009 నెంబర్ను మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ లోకి వెళ్లి హాయ్ అని మెసేజ్ పంపించాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం అంటూ మెసేజ్ వస్తుంది. తెలుగులో లేదంటే ఇంగ్లీష్ భాషల్లో ఈ సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. ఇందులో సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఏపీ ప్రభుత్వం అందించే పలు రకాల సేవల వివరాలు కనిపిస్తాయి. విద్య, దేవాలయాలు, ఫిర్యాదులు, ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, సిడిఎంఏ సేవలు, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డులు, పోలీస్ సేవల్లో మీకు కావలసిన సర్వీస్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు దేవాలయ బుకింగ్ సేవలను ఎంచుకుంటే మీరు ఏ ఆలయానికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే విషయాలతో పాటు దర్శనం టికెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎనర్జీ సేవలు ఎంచుకుంటే కరెంట్ బిల్ చెల్లించడం, కొత్త కనెక్షన్ తీసుకోవడం లాంటి సేవలను పొందవచ్చు. రెవెన్యూ సేవలు ఎన్నుకుంటే కులం, ఆదాయం సహా ఫలు సర్టిఫికెట్లను పొందే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ సేవలను ఎంచుకుంటే బస్ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ లాంటి సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 9 రకాల సేవలను పొందే అవకాశం ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందంటున్నారు అధికారులు.